అలర్ట్ ఇస్తుంది అనేది ఇండివిజువల్ గా చూసే ప్రయత్నం చేద్దాం. ఇది భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇదిగోండి, ఉత్తర శ్రీలంక తీరం మరియు నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతం ఈ రోజు అంటే 11 మే ఉదయం 8:30 సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని చెబుతూనే ఇది రాగల 48 గంటలు మరింత బలపడే అవకాశం ఉంది. అంటే ఉత్తర శ్రీలంక నుంచి నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతం ఈ రోజు అంటే మే 11, 2026 ఉదయం 8:30 అదే ప్రాంతంలో కొనసాగుతోంది. దీనికి సంబంధించి ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఇది రాగల 48 గంటలు మరింత బలపడే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ ఇటు అమరావతి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్కు హెచ్చరికలు సూచనలు జారీ చేస్తూ ఉంది. అండ్ మీరు గమనిస్తే కనుక ఇదిగోండి, ఈ రిపోర్ట్ క్లియర్గా ఉంది మనకి. ఎస్, గమనిస్తే కనుక పూర్తిగా ఎల్లో అలర్ట్ ఉంది. ఏ ప్రాంతాలకు ఎటువంటి అలర్ట్ ఉంది ఒకసారి మీరు చూడొచ్చు. శ్రీకాకుళానికి 3 రోజుల పాటు, శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే శ్రీకాకుళం మీద ఇంపాక్ట్ ఎక్కువగా ఉంది, 3 రోజుల పాటు కనిపిస్తుంది. అండ్ పార్వతీపురం మన్యానికి ఏకంగా 5 రోజుల పాటు అలర్ట్ ఇచ్చింది. విజయనగరానికి 2 రోజులు, ఈ రోజు రేపు. అండ్ విశాఖపట్నానికి ఈ రోజు రేపు ఎల్లుండి అండ్ దాదాపుగా 5 రోజుల పాటు ఉంది. అంటే ఉత్తర కోస్తా ఆంధ్ర మీద దీని ప్రభావం ఎక్కువగా మనకు అనిపిస్తోంది. అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్కి 5 రోజుల పాటు, అనకాపల్లికి కూడా దాదాపుగా 5 రోజుల పాటు ఉంది. అండ్ కేవలం అక్కడే కాదు, అనకాపల్లి, కాకినాడ, ఈస్ట్ గోదావరి, యానాం, అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, వెస్ట్ గోదావరి, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్, కృష్ణా, పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు వరకు కూడా దాదాపుగా మనకి 5 రోజుల పాటు అంటే 12 రోజుల పాటు ఎల్లో అలర్ట్ అనేది కంటిన్యూ అవుతుంది అటు ఇటుగా. ఆ తర్వాత కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్, వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు ఈ ప్రాంతాలకు ఈ రోజు ఉంది అలర్ట్. ఆ తర్వాత రేపు ఎల్లుండి లేదు. ఆ తర్వాత మరుసటి 2 రోజులు కూడా ఎల్లో అలర్ట్ ఇచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు భారత వాతావరణ శాఖ ఎటువంటి అలర్ట్ ఇచ్చింది అనేది. అండ్ దీంతో పాటు ప్రస్తుతం ఎటువంటి రెయిన్ఫాల్ ఉంది మీరు గమనిస్తే ఇప్పటికే అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్లోని పాడేరు స్టేషన్లో ఏకంగా 32 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది అత్యధికంగా. అండ్ అత్యల్పంగా చూసుకుంటే కనుక రాయలసీమ కూడా బాగానే వర్షాలు పడ్డాయి. కర్నూలులో 2.8 మిల్లీమీటర్ల వర్షపాతం, కాకినాడలో 0.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక తెలంగాణకు సంబంధించి కూడా భారత వాతావరణ శాఖ అలర్ట్నిచ్చింది. ఒకసారి ఆ రిపోర్ట్ చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇదిగోండి, ఉరుముల మెరుపులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు, గరిష్టంగా 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నాగర్ కర్నూలు జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతూ ఉంది. ఉరుముల మెరుపులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు, సుమారుగా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వర్షాలు పడతాయని చెప్పి తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. ఇది భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్. అంటే ఈ రోజు రేపు దాదాపుగా 13వ తారీఖు ఉదయం 8:30 వరకు కూడా ఇక్కడ భారీ వర్షాలకు అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ అంచనా ఉంది. అయితే భారీ వర్షాలంటే భారీ వర్షాలు కాకపోవచ్చు, తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. బహుశా అక్కడ వాతావరణం బట్టి, అక్కడ ప్రాంతాన్ని బట్టి కూడా పరిస్థితులు మారిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి యాజ్ ఆఫ్ నౌ ఉన్న సిచ్యువేషన్లో ఇది పరిస్థితి. అండ్ ఇక్కడి నుంచి నెక్స్ట్ ఎక్కడ ఎంత మేరకు వర్షపాతం నమోదైందో చూద్దాం. ఇదిగోండి, వనపర్తిలోని పెబ్బేరులో 11.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నాగర్ కర్నూలులో 3.8 మిల్లీమీటర్ల వర్షపాతం, అత్యల్పంగా జనగాంలో 1.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సో ఈ క్రమంలో ఒకసారి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. బట్ బిఫోర్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ కూడా రియాక్ట్ అయింది. సో ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఏం చెప్తుందో చూద్దాం. ఉత్తర శ్రీలంక తీరం, నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈ రోజు అదే ప్రాంతంలో కొనసాగుతోందని ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఎండి ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో మంగళవారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరుతో పాటు కంటిన్యూటీలో కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, చిత్తూరు, తిరుపతి జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మరోవైపు అల్లూరు జిల్లా జీకే వీధి, ముంచింగిపుట్టు, పెద్దబయలు, పోలవరం జిల్లా చింతూరు, కూనవరం, మారేడుమిల్లి, వర రామచంద్రాపురం, గూర్తేడు మండలాల్లో అని చెబుతూనే వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు. కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఎండ ప్రభావం చూపే అవకాశం ఉందంటూ చెప్పడం ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. అంటే కొన్ని చోట్ల భారీ వర్షాలు, కొన్ని చోట్ల అంటే తేలికపాటి మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల అయితే మాత్రం ఇటు వడగాలులు కూడా వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. ఇదిగోండి, మీరు గమనిస్తే ఇక్కడ ఎటువంటి పరిస్థితి ఉందో చూడొచ్చు. ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఇదంతా కూడా పూర్తిగా ఇదిగోండి అల్పపీడన ప్రాంతం మనకు అనిపిస్తోంది సిచ్యువేషన్.
అండ్ గాలుల ప్రభావం చూడండి, ఇదిగోండి. సో కాబట్టి మనకి తెలంగాణ మీద కూడా కాస్త ఇంపాక్ట్ మనకి కనిపిస్తోంది, ఇదిగోండి. సో దీన్ని బట్టి అర్థమవుతుంది దీని ఇంపాక్ట్ మనకి ఏ స్థాయిలో ఉంది అనేది. అయితే ఇంకొక 48 గంటలు ఇది బలం పుంజుకునే అవకాశం ఉందని చెప్పి అంచనాలు అయితే ఉన్నాయి, బట్ నాట్ ఎట్ ఆల్ ఫుల్ కన్ఫర్మ్డ్గా అనుకోవచ్చు. నేను దాంతోపాటు ఒకసారి మనం విండీ సాయంతో చూసే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు జూమత్ సాయంతో చూసే ప్రయత్నం చేస్తే ఎలా ఉండబోతోంది రాబోయే 2 రోజుల్లో పరిస్థితి అనేది. సో కాస్త జూమ్కి వెళ్దాం ఇంకా. ఓకే, సో స్టార్ట్ చేద్దాం. మీరు గమనిస్తే కనుక నార్మల్గా ఉండబోతోంది, రేపు కూడా సాధారణంగా ఉండబోతోంది. అండ్ ఆ తర్వాత మనకి తమిళనాడుని టచ్ చేసే అవకాశం ఉంది. కాస్త రేపు నార్మల్గానే ఉండబోతుంది. రేపు ఉదయం కూడా టైం చూస్తే కనుక నార్మల్గానే ఉంటుంది. రేపు అంతా కూడా నార్మల్గానే మనకి అనిపిస్తూ ఉంది. బట్ 13వ తారీఖు నుంచి మారే అవకాశం ఉందా చూసే ప్రయత్నం చేద్దాం. మీరు చూస్తే కనుక మెల్లిగా ఆకాశం మేఘావృతం అవుతోంది. ఆయా ప్రాంతాలకు సంబంధించి మన ముఖ్యంగా ఉత్తర కోస్తా ఆంధ్ర, దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమ ఈ ప్రాంతం మీద ఆకాశం మేఘావృతమై ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో నార్మల్గా వర్షాలు పడే అవకాశం ఉంది. అంటే చిన్న చిన్న చినుకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి భావించవచ్చు. అండ్ 13వ తారీఖున మధ్యాహ్నం నుంచి ఈ కాస్త డెవలప్మెంట్ ఉండే అవకాశం ఉందంటే కనుక ఇది మీరు చూడొచ్చు. ఉత్తర కోస్తా ఆంధ్ర మీద ప్రభావం మనకు కనిపిస్తుంది. అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అనుకోవచ్చు 11వ తారీఖు వరకు. బట్ విండీ సాయంతో చూసే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఇదిగోండి. విశాఖపట్నం, హైదరాబాద్. ఓకే, సో ఇక్కడ నుంచి గమనిస్తే కనుక ఇదిగో చూద్దాం. సో ముందుకు వెళ్తున్న కొద్దీ కూడా ఇక్కడ సిచ్యువేషన్ మారుతూనే ఉంది. అంటే 13వ తారీఖున కాదు, ఈ 14వ తారీఖు నుంచి సిచ్యువేషన్ మారే అవకాశం ఉందా? ఆల్ రైట్. సో బహుశా ఇంకొక 48 అవర్స్లో దీని మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే మాత్రం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అండ్ అల్పపీడనం కాస్త బలపడే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ అంచనాలు ఉన్నాయి. ఉత్తర శ్రీలంక నుంచి నైరుతి బంగాళాఖాతం వరకు ఏర్పడిన అల్పపీడన ప్రాంతం అంటూ కూడా భారత వాతావరణ శాఖ చెప్పుకొచ్చింది. అండ్ దీనికి సంబంధించి ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఇది రాగల 48 గంటల్లో బలపడే అవకాశం ఉంది అంటూ భారత వాతావరణ శాఖ చెబుతోంది. దీని ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ఇంకొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు, ఇంకొన్ని చోట్ల గంటకు 50 నుంచి 40 కిలోమీటర్లు, కొన్ని సందర్భాల్లో గరిష్టంగా 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలుతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి అంచనాలు వెల్లడించడం జరుగుతోంది భారత వాతావరణ శాఖ. ఈ నేపథ్యంలో మీ ఏరియాలో ఎటువంటి వాతావరణం ఉంది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.